మనతో పాటుగా జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అసలు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసకు కారణం ఏంటి, దాడులు జరిగినాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి, దానిలో నిజం ఎంత ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు జరుగుతూ ఉంది ఈ రసాభాస? ఇది ఏం లేదబ్బా, ఇగో ఇప్పుడు మీ ఫోటోలే వాడాలనుకుంటే ఖర్చు పెట్టుకొని బ్యానర్లు వేసుకొని కొట్లాడుకోరి, ప్రదేశం పెట్టుకొని కొట్లాడుకోరి. ఈడ ప్రజలు మన ట్యాక్సెస్ కడుతున్నారు. అరే ఇంత సోయి లేదా అబ్బా, పొద్దున్న లేచి రాత్రి వరకు. అరే శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, బేసికల్గా ప్రజలకు స్టామ్ వాటర్, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మాన్సూన్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క విషయాన్ని కూడా చర్చకు రానియట్లేదు వాళ్ళు. ఏంది చెప్పు. ఈరోజు కొత్తగా అమ్రపాలి మేడం గారు కమిషనర్కి వచ్చిండ్రు, మా మేయర్ గారు ఏం చెప్పారు, కమిషనర్కి వచ్చిండ్రు. లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ వాట్ యాక్షన్ ప్లాన్ వాళ్ళకి ఉన్నది, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంది, మాన్సూన్కి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాము. ఈవీఎండి డైరెక్టర్గా కొత్త సార్ వచ్చిండు, అందరూ ఆఫీసర్లు చేంజ్ అయ్యారు. మన యాక్షన్ ప్లాన్ ఏంది అనే దాని మీద లేదు వీళ్ళకి సోయి. వీళ్ళు కొట్లాడాలి 15 నిమిషాలు, వాళ్ళు కొట్లాడాలి 15 నిమిషాలు, వీళ్ళు కొట్లాడాలి 15 నిమిషాలు, వాళ్ళు. నిజంగా చెప్తున్నా కదా, దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ బ్లాక్ డే జస్ట్ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ. లోపల మా మీద దాడి జరిగింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు మా మీద దాడి చేసిన అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజంగానే దాడి జరిగిందా? ఇది స్వయం కృతాపరాధం. సొంతంగా చేసుకున్న దానికి ఎవడేం చేస్తాడు? దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు పక్కన వాళ్ళని కొడతలేరు, మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? బిహేవియరల్ చేంజ్ ఉంటే ఆటోమేటిక్గా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మీరు ఏమి ఆడ కావాల్సింది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? మీరు దేనికోసం వచ్చారు కౌన్సిల్ కొట్లానికి వస్తురా? ఒక్క సమస్యనైనా చర్చకు వస్తుందా? ఇప్పుడు మీకైనా సిగ్గు అనిపిస్తలేదు మా అందరిని చూపినీకే? నిజంగా మీకు సిగ్గు అనిపిస్తలేదు? ప్రజలు కూడా సిగ్గుపడుతుండొచ్చు మా అందరిని చూడడానికి, ప్రజలే సిగ్గుపడుతుండొచ్చు. చిచి ఇంత చెత్తగాళ్ళు ఈడంతా లొల్లి చేస్తున్నారు ఇక్కడికి వచ్చాని. మేయర్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల వలన మేయర్ అయింది కాబట్టి రాజీనామా చేయాల్సిందే అంటూ మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. యాక్ట్ తెలియదు, చదువుకోరు. యాక్ట్ తెలిసి చదువుకుని ఉంటే జర ఏదైనా సోయి ఉంటుండే, మాట్లాడితే నా పద్ధతి ఉంటుండే. యాక్ట్ తెలియదు, సోయి లేదు. యాక్ట్ తెలియడంతో మేమేం మాట్లాడతాం చెప్పు? 4 సంవత్సరాల తర్వాతనే మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే అవకాశం ఉంటుంది కౌన్సిల్లో. సో ఇవన్నీ యాక్ట్ తెలియడంతో మేము ఏం సంజాయిస్తాం వాళ్ళకు? చదువుకొని అని వస్తే మంచిగా ఉంటుంది. యాక్ట్ చదువుకునేది లేదు, వచ్చేది లేదు. ఇంకా వాళ్ళతోనే ఏం మాట్లాడమంటో చెప్పు శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఏమైనా మరి నిర్ణయం తీసుకోబోతా ఉందా? ఇలా జరుగుతుంది కదా జిహెచ్ఎంసీలో చాలా మాన్సూన్ ఇప్పుడు వచ్చేటువంటిది, మాన్సూన్ సీజన్ ఇప్పుడు నడవబోతా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నా. ఎవరైతే నిజంగా కౌన్సిల్లో ప్రజా సమస్యలు లేవదీస్తారో వాళ్ళు ఉండండి, లేకుంటే రాకండి. మీరు ఎవరు రమ్మంటుండ్రా బయటికి? ఎవరు రమ్మంటుండ్రో? చెత్త తయారు చేసి దీన్ని. అరే మేము కూడా పబ్లిక్ ఎన్నో సమస్యలు ఉన్నాయి మా దగ్గర కూడా, అవన్నీ సమస్యలు తీసుకొని మాట్లాడదామని మేము వస్తే చెత్త అంతా తీసుకొని వచ్చి పొద్దున్న లేచే ప్రొటెస్ట్ ఒక్క దాని మీద చర్చ జరగనియరు. ఏదో కాగితాలు పట్టుకొని వచ్చి డ్రామాలు ఆడుకుంటూ కూర్చుంటారు. గిదా చేసేది. ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి విషయంలో. ముఖ్యమంత్రి చేతిలోనే ఉందనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మీ నాయకుడి పైన వస్తున్నటువంటి ఆరోపణ ఏం చెప్తారు? 6 నెలల నుంచి ఎలక్షన్స్ అయినాయి కదా, ఒక్కటే నెల అయింది కదా. నెల రోజుల లోపల అన్నీ అయిపోతాయా? ఇలా చెత్త రాజకీయాలు కాకపోతే వీళ్ళు సొంతంగా వీళ్ళ అజెండా ఏంది, పబ్లిక్లు ఉండాలనే తప్ప వేరే ఆలోచన లేదు, వేరే ఆలోచన వీళ్ళు తీసుకుంటలేరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.